నమస్తే అండి. సో ఈరోజు మనం ఏంటంటే ఫ్రంట్ క్రాస్ కటింగ్, బ్యాక్ పాట్ షేప్ అంటే హోల్ వస్తుంది కదా, ఆ హోల్ బ్లౌజు ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ మాత్రమే ఈరోజు చూపిస్తున్నాను. ఆల్రెడీ దీనికి హ్యాండ్స్ అది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఈ వీడియో అయితే ఓన్లీ బ్యాక్ ఫ్రంట్ అనమాట. సో దీనికోసం ఫస్ట్ మనం ఆది బ్లౌజ్కి నడుము కొలత తీసుకోవాలి. నడుము కొలత తీసుకునేటప్పుడు నడుము మొత్తం రౌండ్ అంతా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కాజాల పట్టి ఉంటుంది కదా, కాజాల పట్టి మాత్రం వదిలేయాలి. అందుకని నేను కిందకి ఫోల్డ్ చేసాను చూడండి. అది కాజాల పట్టి వదిలేసి మిగిలిన మాత్రమే తీసుకుంటే మనకి 30 ఇంచెస్ వచ్చిందనమాట. సో ఇది మనకి నడుము లూజు 30 ఇంచెస్ వచ్చిందనమాట. 30 ఇంచెస్ నడుము లూజు వచ్చిందంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ కింద కౌంట్ చేసుకుంటాం. 30, 30 లేదా 30 కన్నా తక్కువ అన్నీ కూడా స్మాల్ సైజు అంటే చిన్న సైజు. 30 కన్నా ఎక్కువైతే పెద్ద సైజు బ్లౌజ్ కింద మనం తీసుకుంటాం. సో ఫస్ట్ మనం ఆల్రెడీ లైనింగ్ని తడిపేసిన తర్వాత మనకి కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక కొంచెం ఒక లైన్ స్ట్రైట్గా వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దాన్ని మనం తర్వాత కట్ చేసేసుకుంటాం ఆ లైన్ దగ్గర నుంచి కిందకి. అంటే ఒక దగ్గర ఎత్తు ఒక దగ్గర పల్లం వస్తుంది కదా, దానికోసం ఎగుడు దిగులు లేకుండా. సో అలా చేసేసిన తర్వాత మనం బ్లౌజ్లో మొత్తం లెంత్ పైనుంచి కిందకి పొడవు ఎంత ఉన్నది అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో దానికోసం మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఆది తిరగేస్తుందండి. బ్లౌజ్ అయితే తిరగేస్తుంది. తిరగేస్తుంటే మనకి ఏంటంటే ఖర్చులతో సహా అన్నీ కౌంట్ చేసేసుకుంటాం ప్రాబ్లం లేకుండా. లేదంటే ఖర్చులు ఒకళ్ళు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం తిరగేసి అయితే చూసుకుంటే ఖర్చులతో సహా కౌంట్ వచ్చేస్తుంది. కింద మాత్రం మడుతుంది కాబట్టి దానికి మనం వేసుకుంటాం. సో ఇది 14 వచ్చింది అనుకోండి, దానికి ఒక హాఫ్ ఇంచ్ చేసుకొని 14.5. సో ఇది 14.5 వస్తే దానికి ఒక హాఫ్ ఇంచ్ చేసుకొని 15. మీరు మామూలుగా మీ బ్లౌజులు ప్రతిదీ ఎంత అయితే పొడవ పెట్టుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి అది మీ చాయిస్. మనం ఎంత పొడవ కావాలంటే అంత పొడవ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది 30 వచ్చింది కదా లూజు, నడుము లూజు 30/4 అంటే 7.5. సో మనకి సైజు 7.5 కింద నడుము లూజు వచ్చింది. సో ఆ లైన్ మీద ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ మీద 7.5 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకుంటాం ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచు దాన్ని వెనకాల డాట్స్ కోసం, అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చు కోసం. అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్, షోల్డరు మనం మార్క్ చేసుకోవాలి కదండి. సో నెక్ షోల్డర్ కోసం మామూలుగా అయితే ఇది మనకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం ఇక్కడ ఇది 2.5 పెట్టుకుంటాం. కానీ ఇది వెనకాల మనకు హోల్ వస్తుంది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇది మనకి 2.5 పెట్టుకుంటాం. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకుంటాం. సో 2.5 అంటే మనకి హోల్కి అంత నీట్గా ఉంటుంది అనమాట. మరీ చిన్న హోల్లో వచ్చేస్తుంది అనమాట. పాట్ షేప్ కరెక్ట్గా తెలియదు అనమాట. సో దానికోసం మనం ఒక 3.5 ఇంచు లేదా 1 ఇంచు, 2.5కి 1 ఇంచు కలిపితే 3.5. సో ఆ 3.5ని ముందు నేను నెక్కగా మార్క్ చేస్తాను. నెక్కకి మార్క్ చేసిన తర్వాత 3 ఇంచులు మామూలే, మనం మామూలుగా బ్లౌజెస్కి 3 ఇంచులు పెట్టుకుంటాం. చూసుకుంటే ఇది 3.5 పెట్టాను. 3.5 పెట్టిన తర్వాత భుజం కోసం 3 ఇంచులు లేదా 2.5 మీరు ఎంత పెట్టుకుంటున్నారు అనుకుంటే అంతే. దాని తర్వాత చంక డౌన్కి 6 ఇంచులు, చంక డౌన్ కోసం ఇక్కడ 6 ఇంచులు. తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజు చూసుకోవాలన్నమాట. చెస్ట్ లూజ్ మనకి ఇక్కడ మామూలుగా నడుము లూజ్ ఎంత వచ్చింది దానికి +1 అనమాట. సో ఇది 7.5 ఇంచులు వచ్చింది కదండి. సో దానికి మనం +1 అనమాట, 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి 7.5 వచ్చింది కదా 30/4, 7.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 వచ్చింది. ఆ డాట్ పెట్టాను. 8.5 తర్వాత మళ్ళీ 2 ఇంచులు అది ఖర్చు కోసం అనమాట. సో ఇప్పుడు మళ్ళీ డాట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత డాట్స్ అన్నిటి మీద నుంచి లైన్స్ డ్రా చేసేసుకోవడమే. ఖర్చుతో సహా మనం డ్రా చేసామండి. ఇది ఖర్చు, ఈ ముక్క ఖర్చు, ఇది చంక డౌను, ఇది షోల్డర్ అదే భుజం, ఇప్పుడు దీని తర్వాత మనకి దీనిలో వెనకతల హోల్ కాబట్టి నెక్ డౌను నార్మల్గా రౌండ్ నెక్ అనుకోండి, నెక్ డీప్ ఒకటి తీసుకుంటాం. అది కింద నుంచైనా మెజర్ చేసుకోవచ్చు, పైనుంచైనా మెజర్ చేసుకోవచ్చు. కానీ దీనికి మనకు హోల్ రావాలంటే మనకి డౌన్ 2 తీసుకోవాలన్నమాట. 2 ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు పైనుంచి
పైనుంచి రౌండ్ కోసం తీసుకుంటాం. ఇది ముందు కింద నుంచి నేను ఒక 5 ఇంచులు పెడుతున్నాను, లేదా పైనుంచి 10 ఇంచులు, అది మన ఇష్టం. అంటే మీ బ్లౌజ్ బట్టి, మీ బ్లౌజ్ ఎంతైతే మీరు తీసుకుంటారో దాన్ని బట్టి ఎంతైతే డీప్ కావాలో ఇది మెయిన్ డీప్ అనమాట. సో పైన మనం 3.25 పెట్టాం కదా, అదే 3.25ని ఇక్కడ కూడా డ్రా చేసేసి డాట్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్కి మళ్ళీ ఎల్ షేప్ వచ్చేలాగా పైనుంచి లైన్ కలిపేద్దాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇది అయిపోయింది, ఒక డౌను. సో పైన హోల్ కోసం డ్రా చేసుకునే ముందు చంకకి రౌండ్ డ్రా చేద్దాం. ఈ రౌండ్ కోసం మనం 1.25, చిన్న బ్లౌజ్ కాబట్టి, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.25కి ఆ కార్నర్లో డాట్ పెట్టి ఆ డాట్ని కలుపుతూ రౌండ్ డ్రా చేసేయాలి. లేదు కర్వ్ స్కేల్ బట్టి కూడా, కర్వ్ స్కేల్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనకి హోల్ కావాలి కదండి, హోల్ కోసం ఈ పైనుంచి 3.5 ఇంచులు, 3 లేదా 3.5, నేనైతే 3.5 పెడుతున్నాను. 3.5 ఇంచులకి డాట్ పెట్టిన తర్వాత అదొకటి మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఒక డీప్ అనమాట. ఇందాక కింద వరకు ఒక డీప్ పెట్టాం కదండి, ఒక డౌన్, ఇది ఇంకొక డీప్, అంటే డౌన్ అంటాం కదా, నెక్ డౌన్ అది. సో ఇది మనం కర్వ్ తీసుకోవాలి, ఇక్కడ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ లోపల మనం యాక్చువల్గా రౌండ్ డ్రా చేయాలి హోల్ కోసం. కానీ 3.25 కన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని హోల్ డ్రా చేస్తే మనకి నీట్గా వస్తుంది. చూసారా, ఇక్కడ 3.25 ఏదైతే ఫస్ట్ పెట్టాను దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. కానీ పైన పెట్టకూడదు, ఓన్లీ ఇది కిందనే, ఇక్కడ వరకే, ఇది ఎక్కడే పెట్టాలి. పైన మనం భుజం ధర మాత్రం సేమ్ భుజమే ఉండాలి. సో చూసారు కదా, స్ట్రైట్ కాకుండా కొంచెం క్రాస్గా లైన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైన్లో లోపలే మనం హోల్ కోసం డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. సో అక్కడ మళ్ళీ నేను ఇప్పుడు డ్రా చేస్తాను కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి పై కర్వ్కి ఈ రౌండ్, దీనిలో రౌండ్ డ్రా చేసుకోవడం. ఇది మనకు ఆల్రెడీ అలవాటు అయిపోతే అంచనాగా డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనకు ఒక ప్లేట్స్ ఉంటాయి కదా, కూర ప్లేట్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, ఏదైనా మనకు ఆ సైజు సరిపోయేంత ప్లేట్ని పెట్టి కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట. లేదా అంచనాగా డ్రా చేసుకోవచ్చు. డ్రాప్ షేప్ అయినా చేయొచ్చు. దీనిలో ఏ షేప్ అయినా సరే మనం ఇదే షేప్ అనమాట. నేను రౌండ్ డ్రా చేస్తున్నాను, మన డ్రాప్ షేప్ వేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్లా వేసుకోవచ్చు, ఏదైనా సరే ట్రయాంగిల్ షేప్ వేసుకోవచ్చు. సో అది మన ఇష్టం. సో మనం ఇలా చేసేసిన తర్వాత దాన్ని కట్ చేసేస్తామండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ కట్ కోసం అదే పార్ట్ని కింద 2 ఇంచులు మడత పెట్టి మనం ఏదైతే మిగిలిన లైనింగ్ క్లాత్ ఉందో ఆ లైనింగ్ మీద దీనికన్నా ముందు హ్యాండ్స్ కట్ చేసేయాలి. హ్యాండ్స్ కట్ చేసాను ఆల్రెడీ, కానీ హ్యాండ్స్ నేను ఆల్రెడీ దీనిలో చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను హ్యాండ్స్ వేరేగా పెట్టానండి. దీని హ్యాండ్స్ ఏంటంటే లైట్గా బుట్ట వస్తుంది, అంటే బుట్ట వేసుకోవాలని కోరుకుంటుంది. కానీ ఎక్కువ బుట్ట ఉంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్న బుట్ట కోసం అయితే నేను దీనికి బుట్ట హ్యాండ్స్ వేసాను. ఆల్రెడీ నేను అది అప్లోడ్ అయితే చేశానండి. సో ఇది 2 ఇంచెస్ మడత పెట్టి 2 ఇంచెస్ ఆ ఫోల్డ్ చేసి కింద పార్ట్ని, మిగతా పార్ట్ని అలాగే ఎలాగుంది దాన్ని అలాగే డ్రా చేసేయాలి చుట్టూ. ఇది బ్యాక్ పార్ట్, పైన బ్యాక్ పార్ట్ అనమాట, మనం కట్ చేస్తాం కదా ఆ బ్యాక్ పార్ట్. సో క్లాత్ మీద క్రాస్గా పెట్టాలండి, ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్గా పెట్టుకోవాలి. సో ఇటువైపు మెడవైపు మిగతా అంతా డ్రా చేసేసిన తర్వాత ఈ మెడవైపు మాత్రం పై వరకు లైన్ డ్రా చేసేది, ఎందుకంటే మనం వెనకాతలంటే బాగా డీప్ నెక్ పెట్టుకుంటాం, ఫ్రంట్ అంత డీప్ పెట్టాం కదా. సో దానికోసం లైన్ పై వరకు డ్రా చేసేది. మిగిలినంతా సేమ్ బ్యాక్ ఏదైతే డ్రా చేసామో సేమ్ అదే డ్రా చేసేయాలి. చేసేసిన తర్వాత ఇది మనకి ఏంటంటే మనం బ్యాక్ 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కదా ఆ పార్ట్. సో నేను మీకు చూపించడం కోసం మామూలుగా లైన్ డ్రా చేశాను. ఇక్కడ మనం ఈ కింద వైపు ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని పైన చంక దగ్గర సేమే ఉంటుంది, కింద మాత్రమే కొంచెం ఎక్స్ట్రాగా అలాగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి హుక్స్లు పట్టికి కాజల్ పట్టికి మధ్యలో గ్యాప్ అలా వచ్చేయకుండా. చూసారు కదా నేను డ్రా చేసిన అక్కడ అది ఎక్స్ట్రా అనమాట, 1.5 ఇంచులు ఆ మధ్యలో గ్యాప్లా వచ్చేయకుండా అనమాట. సో మనం ఇది ఫ్రంట్ నెక్ డీప్ కోసం ఎంత అంటే మన 7 అయితే 7, 6.5 అయితే 6.5, 6 అయితే 6, అది మన ఇష్టం. మన బ్లౌజ్కి ఎంత అయితే పెట్టుకుంటాం అది. నేనైతే ఇక్కడ
6.5 పెట్టానండి. 6.5 పెట్టి సేమ్ ఎల్ షేప్ మళ్ళీ డ్రా చేశాను. ఈ ఫ్రంట్ 3.5 ఫస్ట్ 3.5 పెట్టాం కదండి మన బ్యాక్, సేమ్ అదే 3.5 ఇక్కడ కూడా మనకి నెక్ సరిపోవాలి. మనకి దానికి రౌండ్ డ్రా చేసేసుకోవడమే. ఆల్రెడీ 3.5 పెట్టాం కాబట్టి దీనికి ఎక్స్ట్రాగా ఇంకైతే పెద్దగా ఏం పెట్టవసరం లేదు. అదే 2.5 పెట్టుంటే కనుక కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం లో తీసుకోవాలి. ఈ ఖర్చుని వదిలేసి ఖర్చుని ఏం టచ్ చేయకూడదు, ఖర్చు దగ్గర ఆపేయాలన్నమాట. ఖర్చుని వదిలేసి ఒక 1/2 ఇంచ్ వరకు లోతు అయితే మనం ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టాను కదండి. ఈ పైనుంచి కిందకి ఈ ఖర్చుకి పై భుజానికి మధ్యలో ఒక డాట్ పెట్టి ఆ డాట్ దగ్గర మాత్రమే ఒక 1/2 ఇంచు గ్యాప్ వచ్చేలా పెట్టి అక్కడ క్లోజ్ చేసేయాలన్నమాట. ఆ ఖర్చు దగ్గర క్లోజ్ చేసేయాలి. సో ఇది 30 సైజ్ బ్లౌజ్ కదా, సో చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. దానివల్ల మనం ఇక్కడ గీత ఉంది కదండి, ఇది ఏదైతే ఫస్ట్ లైన్ ఉందో ఈ కింద లైన్ ఉంది కదా, ఆ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకొని దాని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు కింద లైన్ కాదండి, పై లైన్ మనం ఫస్ట్ ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర నుంచి 1 ఇంచు పైన ఒక 1/4 ఇంచ్ వదిలేసి మెడ బెల్ట్ వేస్తాం కదా, దానికి ఒక 1/4 ఇంచ్ వదిలేసి అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. సో తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచులు. ఇది ఎవరికైనా 2.5 ఇంచులే, పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా సరే 2.5 ఇంచులే. తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టుకుంటాం అనమాట. అది పెద్ద సైజు బ్లౌజ్ అయితే 2.30 పెట్టుకుంటాం. ఇది 2.5 ఇంచులు అనమాట. ఆ కింద ఏదైతే లైన్ డ్రా చేసామో దాని మీద పెట్టాలి. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ 1 ఇంచ్ పెట్టుకున్నామో దాని నుంచి ఈ డాట్కి కలిపేయాలి. కలిపేసి మనకి అవతల వైపు కూడా కొంచెం పైకి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని దాన్ని కలిపేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ మార్క్కి కలిపేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని మనం ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ పైన 1/4 ఇంచ్ వదిలేసాం కదా మెడ బెల్ట్ కోసం, ఈ ఇక్కడ మనం పాయింట్ పెట్టాం కదా, ఈ పాయింట్కి ఆ పైన మెడ బెల్ట్ వదిలేసిన తర్వాత మధ్యలో ఉన్న లైన్ మీద కరెక్ట్గా సెంటర్ చూసుకొని మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ సెంటర్ అనమాట. 6 వచ్చింది అనుకోండి 3 దగ్గర అలాగా. సో అక్కడ డాట్ పెట్టాను మిడిల్ కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా. అక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఈ రెండింటికి ఒక లైను, ఇలా ఒక లైను, ఇలా ఒక లైన్ చేస్తే మనకి త్రిభుజంలా రావాలన్నమాట. ట్రయాంగిల్ షేప్ రావాలి. 3 భుజాలు ఒకే మెజర్తో ఉండాలి. అంటే 2 వచ్చింది అనుకోండి 2, 2, 2 ఉండాలి. లేదా 1.5 వస్తే 1.5, 1.5, 1.5 ఉండాలి. అలా వచ్చిన తర్వాత ఈ కార్నర్ ఏదైతే వచ్చిందో ఆ కార్నర్ దగ్గర నుంచి చంకకి ఒక లైన్ డ్రా చేసేయాలి. అంతే, మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి షేప్ ఇది. సో 3 డాట్స్ మనకి వచ్చేసినట్టే. చూసారు కదా అక్కడ లైట్గా చిన్న కరువు, అక్కడ చిన్న కరువు తీసాను. ఎందుకంటే మనకి 3.5 పెట్టాం కదా, ఒకవేళ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా, అది కొంచెం లూజ్ ఏమైనా అయినట్టు వస్తుంది అని మనకు డౌట్ ఉంటే కనుక మామూలుగా 2.5 పెట్టుకుంటాం కదా. డౌట్ ఉంటే కనుక దానికోసం జస్ట్ ఒక 1/2 ఇంచు తీసాను అనమాట, ఎక్స్ట్రా తీసాను. ఆ స్ట్రైట్గా ఉన్న లైన్ని కొంచెం పక్కకు ఒక 1/2 ఇంచు పెట్టాను చూసారు కదా, దాన్ని బట్టి మనం కట్ చేస్తాం అనమాట. కట్ చేస్తే మనకి హుక్స్లు కాజాలు అయిపోయిన తర్వాత హుక్స్ పెట్టుకున్న తర్వాత టైట్గా ఫిట్గా ఉండడం కోసం అనమాట. సో అది ఫ్రంట్ పార్ట్ అండి. నెక్స్ట్ ఇదేంటంటే మనకి
షేప్ బెల్ట్ అనమాట. 7.5 ప్లస్ 2 మనకి ఏదైతే లూజ్ వచ్చిందో నడుము లూజ్ 7.5, దానికి 2 కలిపితే 8.5, 9.5. సో ఈ పొడవు మనం 9.5 తీసుకుంటాం. 9.5 తీసుకున్న తర్వాత ఇది 2 మడతల మీద ఉంది 2 పార్ట్స్. సో ఇక్కడ 4 ఇంచులు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి మనం 3.25 ఇంచులు తీసుకుంటాం. ఇక్కడ 4 ఇంచులు, అటువైపు 3.25 ఇంచులు తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి